వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అండి అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. చతుర్థంలో శని వక్రీకరించి ఉండడం, పంచమంలో రాహువు, లాభమందు శుక్రకేతులు, అలాగే దశమందు రవి బుధులు, మరియు సప్తమందు గురువు, అష్టమందు కుజుడు. ప్రధానంగా వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాహుగ్రహ ప్రభావము, అలాగే కుజగ్రహ ప్రభావం, శనిగ్రహ ప్రభావం, ఈ 3 గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని సమస్యలు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు. అయినప్పటికీ ప్రధానంగా ఈ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉన్నటువంటి రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే గ్రహ సంచారం అనుకూలంగా ఉంది, దైవ అనుగ్రహం కూడా అనుకూలంగా ఉంది. కాకపోతే అర్ధాష్టమ శని దోష ప్రభావము, రాష్ట్రాధిపతి అష్టమంలో ఉండడం, ఈ కారణం చేత కొంత ఒడిదుడుకులకు ఎదురయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో చేసేటువంటి ప్రయత్నాలు చాలా మటుకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు. విద్యార్థులకి కష్టముతో కూడుకున్నటువంటి ప్రవేశం, అనుకున్నటువంటి చోట్ల కష్టంతో కూడుకున్నటువంటి విద్యాలయాల్లో ప్రవేశం కలుగుతుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉద్యోగార్థులకి చక్కటి యోగదాయకమైనటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగార్థులకి సంబంధించి బదిలీలకు సంబంధించే ప్రయత్నాలు కష్టతరంతో కూడుకున్నటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఎక్కువగా శ్రమ కోరిస్తే కానీ శుభ ఫలితాలు బదిలీలకు సంబంధించి పొందవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. జాతకరీత్యా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే విద్యాలయాలు, అలాగే జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు. అలాగే ఆతిథ్య రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి ఆదాయ వనరులు సమకూరుతాయని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకనంటే మీకు ముందర వచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా మీకు అద్భుతంగా కనిపిస్తాయి, కానీ వాస్తవానికి వచ్చేసరికి వాటి యొక్క ఫలితాలు తారుమారుగా ఉంటాయి. కాబట్టి 1కి 4 సార్లు ఆలోచిస్తే కానీ నూతన ప్రాజెక్టులు మీరు ఓకే చేయడం అనేటువంటిది మీరు ఆలోచన చేసుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గ్రహాల యొక్క సంచార ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత దైవబలం తక్కువగా ఉన్నప్పటికీ, అనగా దైవబలం ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి శని రాహు కుజుల యొక్క ప్రభావం మీకు అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటివి కలుగుతాయి. కాబట్టి వాటిని అధిగమించుకునే ప్రయత్నం చేయండి. అయితే ప్రధానంగా ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను ధనపరమైనటువంటి సమస్యల, ధనానికి సంబంధించే సమస్యలు అధికంగా ఉంటాయి. 75% సమస్యలు ధనంతోనే వస్తాయి, 75% సమస్యలు ధనంతోనే తీరుతాయి. కాబట్టి ఏ రోజుల్లో ధనాదాయం బాగుంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయనే విషయాన్ని మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం. 1వ తారీఖు రోజున గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క రాశిని అనుసరించి సంతానంతో విభేదాలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, లేదా సంతాన మూలకంగా ఖర్చులు కానీ సమస్యలు కానీ అధికంగా ఉంటాయి. ఇక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. లౌక్యముతో కుటుంబ సభ్యులతో కనుక వ్యవహరిస్తే 1వ తారీఖు రోజున చాలా మటుకు ప్రశాంతతని పొందుతారు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఇక 2, 3, 4 తారీఖులో ఉన్నట్లయితే ప్రధానంగా ఉద్యోగార్థులకి మంచి అధికారుల యొక్క అనుగ్రహము, అండదండలతో మీరు అనుకున్నటువంటి పనులను సజావుగా పూర్తి చేసుకుంటారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మీరు చేపడుతున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను మీకు కీర్తిని తెచ్చేటువంటి పనులుగానే ఉంటాయి. కాబట్టి మంచి స్థితిగతులు, మంచి మీకు
సంబంధించినటువంటి ఎక్స్పోజర్, వర్క్ ఎక్స్పోజర్లో 2, 3 తారీఖు 4 తారీఖుల్లో ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 5, 6 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ధనాదాయం బాగుంటుంది. ఏ రంగంలో ఉన్నటువంటి వారికి అయినప్పటికీ కూడాను శుభమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితి. మీకంటూ ఒక ప్రత్యేకమైన రోజులంటే 5, 6 తారీఖులుగా యోగదాయకంగా చెప్పవచ్చు. ఇక 7, 8, 9 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైనటువంటి ఆందోళన, అంటే ఒక జిగ్జాగ్ వ్యవస్థ ఉంటుంది ఈ 7, 8, 9 తారీఖుల్లో. ఏ పని యందు లగ్నం లేకపోవడము, ప్రతి పని యందు కూడాను ఆలస్యంగా పూర్తవ్వడము, ఇవన్నీ కూడా మీరు ఒకంత మనస్సు ఆందోళన గురయ్యేటువంటి విషయంగా చెప్పవచ్చు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. సరిగ్గా నిద్ర పట్టకపోవడం అనేటువంటిది కూడా ఈ 7, 8, 9 తారీఖులో గోచరమవుతుంది. ఇక 10, 11 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా అంతకుముందు వరకు ఇన్కంప్లీట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కంప్లీట్ చేసుకునే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఒక ప్రధానమైనటువంటి బాధ్యత పూర్తి చేసుకుంటారు. ఎన్నాళ్ళ నుంచో మీరు పూర్తి చేయాలనుకునేటువంటి పనికి సంబంధించినటువంటివి వాటికి పనులు మొదలు పెట్టడమో, పనులు పూర్తి చేసుకోవడమో ఈ 10, 11 తారీఖుల్లో మీరు చేసుకోగలుగుతారని చెప్పవచ్చు. ఇక 12, 13 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీకు కుటుంబపరముగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెట్టుకోకూడదు. ప్రధానంగా మీ యొక్క ధనము ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఖర్చుల శాతాన్ని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే 7, 8, 9, 1వ తారీఖు ఈ 4 రోజుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఉన్నటువంటి ఖర్చులు ప్లానింగ్ అన్నటువంటి ఉన్నప్పుడు ఆ ప్లానింగ్ ఖర్చుల్ని మీరు తగ్గించుకోవడమో, వాయిదా వేసుకోవడమో చేసుకుంటే చాలా మటుకు మీరు ప్రశాంతతను పొందుతామని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను అన్ని రకాలుగా యోగదాయకంగా ఉన్నప్పటికీ ఈ యొక్క అష్టమ కుజ ప్రభావము ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఆందోళనగా ఉండకండి. ధ్యానం చేసుకునే అలవాటు మీరు ప్రయత్నం చేసుకోండి. తద్వారా చాలా మటుకు సమస్యలు అనేటువంటివి మీకు కలుగుతాయి. సమస్యలు ఆ యొక్క దూరం అవుతాయని చెప్పవచ్చు. ఇక ఏ సమస్యకైనప్పటికీ కూడాను దైవానుగ్రహం అందరికీ తప్పనిసరి. ఈ దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆగస్టు 31వ తారీఖు రోజున శని త్రయోదశి పుష్యమి నక్షత్రంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఆ రోజున వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం, అఘోర పాశ్వత మంత్ర హోమంతో పాటు గత జన్మ కర్మదోషాలు ఉండడం వల్లనే సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క గత జన్మ కర్మదోష నివారణ హోమాలు, మరియు 2వ తారీఖు రోజున అమావాస్య, సోమవారం, సోమవతి అమావాస్య మఖా నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి విశేషమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున అమ్మవారి యొక్క శక్తి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి జటిలమైనటువంటి సమస్యలకి మీ యొక్క సంకల్పం నెరవేరడానికి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల హోమాలతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పర్ హెడ్ 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే పితృపక్షాలలో సెప్టెంబర్ మాసంలో 25వ తారీఖు, 30వ తారీఖు రోజున తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా, పెళ్లి కాకుండా చనిపోయినా, ఇవన్నీ దుర్మరణాలు. కాబట్టి ఇవి ఉండడం వల్ల మనిషికి అనుకున్నటువంటి పనులు నెరవేరవు. ఏ పని ఎందు కూడాను విజయం ఉండదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పితృదోష నివారణ కార్యక్రమాలు ఈ సెప్టెంబర్ 25వ తారీఖు, 30వ తారీఖు రోజున జరుగుతున్నాయి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఆ యొక్క పూజల్లో మీరు నమోదు చేసుకోవచ్చు. రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. గురువుగారు, ఇప్పుడు వృశ్చిక రాశి వారికి అంటే ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు వీళ్ళు ఎలాంటి పరిహారం చేయాలంటారు? ఒక 6 రోజుల పాటు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ 3టితో అభిషేకం జరిపించండి. అలాగే ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం రోజుకి 6 సార్లు పాటు చదువుకోండి. ఈ విధంగా చేసినట్లయితే చాలా మటుకు సమస్యలన్నీ కూడా మీకు పరిష్కారం అవుతాయి. అయితే ఇవి రాశిరీత్యా మీకున్నటువంటి ఫలితాలు కాబట్టి జన్మకుండలి రీత్యా మీకు నడుస్తున్నటువంటి దశాంతర దశల యొక్క ప్రభావం వలన సమస్యలు అధికంగా ఉన్నట్లయితే దగ్గరలోని మంచి పండితుల్ని సంప్రదించి మీరు మీ యొక్క జాతక చక్రాన్ని చూపించుకొని తగు సూచనలు, సలహాలు కనుక పాటించినట్లయితే భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు కూడా మీరు పరిష్కరించుకోవచ్చు. గురువుగారు, ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.